యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఈ మధ్య కాలంలో కొంతమంది సేవకులు మరి విగ్రహార్పితము ప్రార్థన చేసుకు తింటే ఏమి కాదు అని కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు. అది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ సేవకుడైనా, ఏ బిలీవర్ అయినా సరే రాజీ పడే తత్వంతో ఉంటే గనక సైతాన్తో రాజీ పడుతున్నాడు. అటువంటి రాజీ పడే తత్వం ఉన్న వ్యక్తి ఎవరు కూడా పరలోక రాజ్యం స్వతంత్రించుకోరు. బైబిల్ అంతా తెలిసి ఉండి, లేకపోతే 100 బోధలు చేసి, కొన్ని లక్షల మందికి బోధించి, ఎన్ని చేసినా కూడా అతను పరలోక రాజ్యానికి చేరుకోవడం చాలా కష్టము, చేరుకోడు కూడా. ఎందుకంటే యేసు రక్తం ఉంది కదా, యేసు రక్తం ప్రతి పాపములను శుద్ధి చేస్తూ ఉంటుంది కదా అనేసి ఆ విధంగా చేస్తే గనక దేవుడు క్షమించడు. తెలిసి చేసిన పాపాలకు క్షమాపణ లేదు. కాబట్టి సేవకులు అనేవాళ్ళు ఎవరైనా అటువంటి బుద్ధిహీనంగా ఇచ్చే మా తప్పుదోవ పట్టించే సేవకులకి హెచ్చరిస్తున్నాను. సరి చేసుకొని సరిదిద్దుకోండి, లేకపోతే నిత్య నరకాగ్నిలో మీరు ఉంటారు. అందుకని ఆ దినమున కొంతమంది చెప్తారంట, ఏమని, నీ నామను బోధించలేదా, నీ నామను అద్భుతం చేయలేదా? ఇటువంటి వాళ్ళే, ఇటువంటి దొంగ బోధలు చేసేటువంటి దొంగ సేవకులు పైకి నటిస్తూ ఉంటారు. ఇటువంటి దొంగ సేవకులకి నిత్య నరకాగ్ని ఉంటుంది. గమనించండి, తెలుసుకోండి. లేని ఎడల మీరు చాలా భయంకరమైన శిక్ష అనుభవిస్తారు. దయచేసి తప్పుదోవ పట్టించకండి. దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తిని తప్పుదోవ పట్టించవద్దు. మీరు సేవ చేయకుండా మీ ఇంట్లో గమ్మున ఊరుకున్నా పర్లేదు, కానీ ఈ విధంగా సేవ పేరుతో బయటకు వచ్చి మనుషులు లేకపోతే యూట్యూబ్లో చెప్పి తప్పుదోవ పట్టిస్తే కనుక మీకుండే నరకాగ్ని మామూలుది కాదు. భయంకరం. లూసిఫర్ కన్నా 10 రెట్లు ఎక్కువ దేవుడు మీకు నరకం వేసేస్తాడు. దేవుడు క్షమించే స్వభావం ఉంది, కానీ తెలిసి చేస్తే మాత్రం దానికి క్షమాపణ లేని సంగతి మీరు వాక్యం చూసుకొని జాగ్రత్త చదవండి. అంతేగాని మీరు నోటికి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు మీ సొంతంగా మరి అంటే ఏదో తప్పించుకోవడానికి, హింస తప్పించుకోవడానికి, లేకపోతే హిందువులు మరి ప్రసాదం తినరు కానీ ఎక్కడ దాడి చేస్తారేమో, చంపుతారేమో, కొడతారేమో అని అటువంటి పిరికి ఆత్మగలంటే పిరికి వారు ఈ విధంగా ఇటువంటి దుర్బోధలు చేస్తూ ఉంటారు. కాంప్రమైజింగ్ స్పిరిట్స్, రాజీ పడే ఆత్మలు. దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితులు కూడా అటువంటి బోధ చేస్తే గనక మీకు నరకమే చూస్తారు. తెలుసుకోండి, హెచ్చరిస్తున్నాను. ఏస్తున్నామని మీకు అందరికి హెచ్చరిక చేస్తున్నాను. ఏ బోధకుడు ఇటువంటి దుర్బోధలు చేసి ప్రసాదం తినవచ్చు, ఇంకేదైనా తినవచ్చు, ఇంకోటి అనవచ్చు, ఇటువంటి బుద్ధిహీన సేవకులు, యూట్యూబ్ నుండి సేవకులు అందరూ కూడా హెచ్చరిస్తాను. ఇంకా బయట ఉన్న సేవకులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా, లేకపోతే కనుక దేవుడు వేసే శిక్షను మీరు తట్టుకోలేరు. చాలా భద్రంగా ఉండండి. దేవుడి మాటలందరికీ దీవించి ఆశ్రయించిన గాక. యేసు నామములో మీకు